నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఈరోజు దినఫలాలు తెలుసుకుందాం. మంచి మాట. శత్రువులను వదిలించుకోవాలంటే వాళ్ళను స్నేహితులుగా చేసుకోవడం కన్నా మంచి మార్గం లేదు. వైఫల్యం నిరాశకు కారణం కాకూడదు. కొత్త ప్రేరణకు పునాది కావాలి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసం కృష్ణపక్షం, జనవరి 3, 2024 బుధవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 50 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 50 నిమిషాలకు, చంద్రోదయం రాత్రి 12 గంటల 1 నిమిషముకు, చంద్రాస్తమయం మధ్యాహ్నం 12 గంటల 11 నిమిషాలకు. తిథి సప్తమి రాత్రి 7 గంటల 46 నిమిషాల వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం ఉత్తర, మధ్యాహ్నం 2 గంటల 39 నిమిషాల వరకు, తదుపరి హస్త. కరణము భవ, రాత్రి 7 గంటల 46 నిమిషాల వరకు, తదుపరి బాలవ. ఉదయం 9 గంటల వరకు, తదుపరి కౌలవ. యోగము శోభనము, ఉదయం 6 గంటల 18 నిమిషాల వరకు, తదుపరి అతిగండము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల నుండి 1 గంట 42 నిమిషాల వరకు. యమగండం ఉదయం 8 గంటల 13 నిమిషాల నుండి 9 గంటల 35 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 10 గంటల 57 నిమిషాల నుండి 12 గంటల 20 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 58 నిమిషాల నుండి 12 గంటల 42 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 12 గంటల 8 నిమిషాల నుండి 1 గంట 56 నిమిషాల వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5 గంటల 14 నిమిషాల నుండి 6 గంటల 2 నిమిషాల వరకు. అమృత గడియలు ఈరోజు లేవు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేవు. జనవరి 3 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి సప్తమి, రాత్రి 7 గంటల 46 నిమిషాల వరకు ఉంటుంది, తదుపరి అష్టమి. సప్తమి తిథి సకల శుభకార్యాలకు అనుకూలమైన తిథి. తదుపరి వచ్చే అష్టమి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. హస్త నక్షత్రం బుధవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయములో కొత్త పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్స్ పెట్టుకోవడం, ఉద్యోగంలో చేరడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. ఈ యోగ సమయం బుధవారం మధ్యాహ్నం 2 గంటల 46 నిమిషాలకు మొదలై గురువారం ఉదయం 7 గంటల 2 నిమిషాల వరకు ఉంటుంది. ఎటువంటి శుభకార్యమైనా చేయవలసి వస్తే సప్తమి గడియల్లో శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు ధనుస్సు రాశిలో ఉంటారు, చంద్రుడు కన్య రాశిలో ఉంటారు. ఇదండి ఈరోజుటి పంచాంగం. మరి మన ఛానల్లో నెక్స్ట్ వచ్చే స్పెషల్ వీడియో ఏంటంటే పుష్యమాసం విశిష్టత. పుష్యమాసంలో ప్రత్యేకంగా ఏ దేవుడిని పూజిస్తే శని తొలగుతుంది, పుష్యమాసానికి అధిపతి అయిన శనీశ్వరుని ఏ విధంగా పూజలు చేయాలి, ఏలినాటి శని తొలగిపోతుంది, ఇలాంటివన్నీ కూడా ఆ వీడియోలో మనం తెలుపుకుంటున్నాము. అంతేకాకుండా ఈ వారంలో 2 స్పెషల్ వీడియోస్ ఉన్నాయి. ఒకటి పుష్యమాస విశిష్టత, ఇంకొకటి భోగి సంక్రాంతి కనుమ పండుగ విశిష్టత. భోగి పళ్ళు పోసే ముహూర్తము, సంక్రాంతి పితృదేవతలకు చేసే పూజా ముహూర్తము, కనుమ రోజు గోమాతకు చేసే పూజా ముహూర్తము. ఇవన్నీ కూడా క్లుప్తంగా వివరాలతో సహా మనము ఆ వీడియోలో తెలుపుకుంటున్నాము. తప్పకుండా ఆ వీడియోని ప్రతి ఒక్కరు చూసేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ
వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో సకల సౌభాగ్యాలతో ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృషభ రాశి, ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. మిథున రాశి, ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. కర్కాటక రాశి, విద్యార్థుల కృషి ఫలించదు, మీ కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. సింహరాశి, అనుకున్న పనులు చకచకా పూర్తి చేస్తారు. కన్య రాశి, నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. తులారాశి, ఇంటా బయట అనుకూలమైన వాతావరణం, మీ భావాలను కుటుంబ సభ్యులు గౌరవిస్తారు. వృశ్చిక రాశి, అనుకున్నది సాధించాలన్న పట్టుదలతో ముందడుగు వేస్తారు. ధనుస్సు రాశి, ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. మకర రాశి, మిత్రుల నుంచి ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. కుంభరాశి, వాహనాలు స్థలాలు కొనుగోలు చేస్తారు. మీనరాశి, విద్యార్థుల కృషి ఫలిస్తుంది, ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.